దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలలను నిలవబెట్టెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము పాపం యొక్క పర్యవసానము. ప్రియులారా, పాపం యొక్క పర్యవసానం ఎంత తీవ్రముగా ఉంటుందో ఈ వాక్య భాగం తెలియచేస్తూ ఉంది. చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే ఆదాము హవ్వలు పాపము చేయుట వలన వారికి దేవుడిచ్చిన ఆశీర్వాదాలేవి వారు అనుభవించలేకపోయారు. ఏ సౌభాగ్యవంతమైన తోటకు వారు వారసులుగా ఉన్నారు, ఆ తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డారు. శ్రేష్టమైన నివాస స్థలమును వారు కోల్పోయారు. దాని వలన కలిగే మేలులను వారు కోల్పోయారు. ఆదికాండం 1వ అధ్యాయం 28 నుంచి 31 వచనాలలో సమస్తమైన వాటికి వారసులుగా నియమింపబడిన వారు అక్కడ నుండి వెళ్ళగొట్టబడటానికి వారి పాపమే కారణం. ప్రియులారా, పాపము దేవుని ఆశీర్వాదం ఒకేసారి కలిసి జీవించలేనివి. వారు అడుగుపెట్టిన భూమి కూడా వారి వలన శపింపబడింది. ఎంతో ప్రయాసతో వారు భూమిని పండిస్తుంటే అది వారి కొరకు మొండ్ల తప్పులు, గచ్చపొదలు మొలిపిస్తుంది. వేదనతో పిల్లలను కొనుట దీనిలో భాగం. అంతేకాదు, మరణం వారిని వెంటాడుతుంది. ప్రియులారా, దేవుని ఆశీర్వాదం తోడైతే మనిషి బ్రతకగలడు. కానీ సొంత ప్రయత్నాలలో అతడు సఫలీకృతుడు కాలేడు అని మనం గ్రహించాలి. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9-10 వచనాలలో గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయములోను, నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ భూమి పంట విషయములోను నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్ధిల్ల చేయును అనే ఆశీర్వాదం. ప్రియులారా, నీ దేవుడైన యెహోవా మాట విని అనే విధేయతతో ముడిపడి ఉంది. కనుక మన బ్రతుకులో, ఉద్యోగాలలో, వ్యాపారములలో, ఇంటిలో, పొలములో, బిడ్డల విషయములో దేవుని చిత్తానికి, ఆజ్ఞలకు విధేయులము అయితే ఆశీర్వాదము ఉంటుంది. లేకపోతే మన ప్రయాస కేవలం నష్టాలలో ముగుస్తుంది. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవునికి అనునిత్యము లోబడి జీవించు. దేవుని ఆశీర్వాదంతో జీవించు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నాయనా, రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండండి. నీ కాపుదల సంరక్షణ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రభు, మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. దేవా తండ్రి, ఏ కుటుంబంలో శాంతి సమాధానం లేదో ఆ కుటుంబాలలో శాంతిని, సమాధానమునివ్వండి. సమస్యలను మీరు తొలగించండి. అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి.
ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. ప్రతిదినము ఈ ప్రాతకాలపు ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, ఏదైనా దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి బలపరచుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.